ఓం సాయిరామ్. సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి. బిడ్డ, సాయిబాబా మనకు చెప్పే ముఖ్యమైన పాఠం విశ్వాసంతో పాటు పట్టుదల అవసరం. ఒక పని ఇద్దరు కలిసి చేస్తే పూర్తవుతుంది అని బాబా సూచిస్తున్నారు. మనకు ఎదురయ్యే ప్రతి కష్టం ఒక పరీక్ష మాత్రమే. ఒకరితో సాధ్యం కాని పని ఇద్దరు కలిసినప్పుడే సులభం అవుతుంది. విశ్వాసం ఉండాలి. మన పని పూర్తవుతుందనే నమ్మకం, పట్టుదల ఉండాలి. ఏ ఒడిదొడుకులు వచ్చినా వెనుకకి తగ్గకపోవడం మంచిది. సాయిబాబా ఇలా చెప్పారు, నేను చూస్తున్నాను, నువ్వు నమ్ము. ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం, సహనంతో పని జరుగుతుంది. దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు అతడు సహాయులుగా మనుషులను పంపిస్తాడు. కొన్ని పనులు మనం ఒంటరిగా చేయలేం, సాయం అవసరం. అప్పుడు మనకు దేవుడు సమయానుసారంగా ఎవరినైనా పంపిస్తాడు. అవే రెండు వ్యక్తులు కలిసి పని పూర్తి చేస్తారు. మనలో ఒకరికి జ్ఞానం ఉంటే మరొకరికి అనుభవం ఉంటుంది. ఈ రెండు కలిసి ఆ పని విజయవంతం చేస్తారు. సాయిబాబా సందేశం సహకారం మరియు సమన్వయం ఎంత ముఖ్యమని, మనం ఎంతో మంచి ఉద్దేశంతో ఉన్న దేవుడి కృపతో మాత్రమే అది ఫలిస్తుంది. సహాయం అందిన ప్రతిసారి కృతజ్ఞతతో స్పందించాలి. ఒక్కొక్కసారి మనకు తెలిసి తెలియకపోయినా మన పని కోసం ఎవరో శ్రమిస్తారు. వారిని గౌరవించండి. వారు బాబా పంపినదే అని అనుకోండి. రెండు వ్యక్తులు కలిసినప్పుడు సృష్టించే శక్తి చాలా గొప్పది. విశ్వాసం ఉంటే సహాయం ఆలస్యమైనా తప్పకుండా వస్తుంది. రెండు మేధస్సులు కలిసి ఒక మంచి ఆలోచన పుడుతుంది. రెండు చేతులు కలిసినప్పుడు పని త్వరగా పూర్తవుతుంది. ఇది బాబా నీతి. జనం సహకారంతో పని చేయాలి. పట్టుదల లేకుండా ప్రారంభించిన పని మధ్యలో ఆగిపోతుంది. సహాయం లేకుండా విశ్వాసం ఒంటరిగా నిరుపయోగం. అలాగే సహాయం వచ్చినా విశ్వాసం లేకపోతే ఫలితం లేదు. కనుక రెండూ అవసరం. బాబా ఎప్పుడు మనం సమన్వయంగా ఉండాలని కోరుకుంటారు. మన ప్రయత్నం, ఇతరుల సహాయం కలిసి ఫలితాన్ని ఇస్తాయి. సాయిబాబా మనము ప్రయత్నించకుండా ఏమీ ఇవ్వరు. ఆయన ప్రయత్నానికి ఫలితాన్ని సమకూర్చుతారు. బాబా బోధ, ఒకరికొకరు తోడుగా ఉండాలి. అప్పుడు నమ్మకం మరింత బలపడుతుంది. కలిసే శక్తిలోనే విజయ మార్గం దాగి ఉంటుంది. సహనంతో కలిసి పని చేస్తే ఏ పని అయినా పూర్తవుతుంది. ఆ ఇద్దరు నువ్వు, నీపై దేవుడు నియమించిన వాడు కావచ్చు. మనం గమనించని దేవుని ఆటలు ఇవి. చివరికి విశ్వాసమే మన గమ్యం వైపు తీసుకెళ్తుంది. ఓం సాయిరామ్. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఓం సాయిరామ్.